ఓకే, సో బంగారం గ్యాంగ్ మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. రూపాయి ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. ₹1 ఇచ్చాడు, స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. ₹2 ఇచ్చాడు, రిబ్బన్ కొనుక్కోమన్నాడు. ₹3 ఇచ్చాడు, ముక్కెర కొనుక్కోమన్నాడు. ₹10 ఇచ్చి పాన్స్ పౌడర్ కొనుక్కోమన్నాడు. ₹40 ఇచ్చి నకిలీ నెక్లెస్ కొనుక్కోమన్నాడు. అన్ని కొనిచ్చి అలంకరించి 5 లక్షలకు బేరం పెట్టి అసలేని ముసలోడికి నమ్మేశాడు. పిల్లాని భావనిస్తావా, తోలగళ్ళి తెల్లారి తీసుకొస్తాను. పిల్లాని భావనిస్తావా, ఏడి కాస్త తెల్లార పెట్టుకొస్తాను. అరే రే, ఆ గెటప్లు ఏంటి, ఆ పాటలు ఏంటి, అద్భుతం, చాలా బాగా సెట్. ఇంతకు ఏం చేస్తున్నారు మీరు? గుడిలో గంట ప్రోగ్రామ్. గుళ్ళో గంట ప్రోగ్రామ్. గంటలో అయిపోద్దా? గంటలో అంటే చేస్తాం. గంటలో చేస్తారు మీరు. అయితే గుళ్ళో గంట ప్రోగ్రామా? గుళ్ళో గంట ప్రోగ్రామా గంట ప్రోగ్రామా? గుడిలో గంట ప్రోగ్రామ్. ఓహో, అర్థమైంది. గంటలో కాకుండా తొందరగా అయిపోలే చేయండి, ఎందుకంటే షో మొత్తమే గంట సేపు వస్తుంది. ఓకే, హాయ్ అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గుడిలో గంట ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. మన ముందుకు నిదాన ఆత్రేయ స్వామి వారు ఇచ్చేస్తున్నారు. మీకు ఎటువంటి సమస్యలు పరిష్కారాలు ఉన్నా క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కు ఫోన్ చేసి పరిష్కారం సమర్చుకోగలరు. ప్లీజ్ కమ్ టు నిత్యానంద స్వామి, ప్లీజ్. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీలా మార్చేసి అంగీలా కట్టేసి కైతోను వెంగుంటుంటే నువ్వు లేని ఎదవ పట్టుకు చీకటి నువ్వు నవ్వకుంటే నాకు మంచి సిట్టు సీసా మరి మంచి నాకు సారా నీ చూపు ముందు బలాదూరు నీకు ఎవరు సాటి లేదు. గురువు గారు బాగున్నారా? అంతా ఈశ్వరుడి దయ వల్ల బాగున్నాను తల్లి. ఓకే, ఇవాళ మనం లక్కీ కాల్ ఎవరో, ఫస్ట్ లక్కీ కాల్ ఎవరో చూద్దాం. హలో హలో, గుడిలో గంట ప్రోగ్రామ్ అండి. గుడిలో గంట ప్రోగ్రామ్ అండి. నమస్తే అండి, గురువు గారికి ఒకసారి గురువు గారితో మాట్లాడాలండి. ఓకే అండి, మాట్లాడండి. గురువు గారు నమస్తే అండి. ఓం తత్సత్. మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు. అంతా నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. నా పేరు కనకమ్మ అండి. చెప్పు కనకమ్మ. 3 రోజుల నుంచి మోషన్లు అవుతున్నాయండి, తగ్గట్లేదు. పరిష్కారం చెప్పేది నేను అది కాదు తల్లి, నీకు కావాల్సింది డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అది పరిష్కారం చెప్తారు. నాకు చెప్పాల్సిన మీ జాతకం చెప్తాను. మీ పుట్టిన తేదీ మీ వివరములు చెప్తే మీకు జాతకం ఏంటో నేను చెప్తాను తల్లి. మా ఇంటి ఎదురుగా వీధి చూడనటువంటి రాజు నేను కలిసి ఒకే రోజు పుట్టామండి. ఓకే, దగ్గర తారీఖు అయితే లేదు, నక్షత్రం తెలియదు. మీరేదో చెప్తానని చెప్పేసి అందరూ చెప్తుంటే గురువు గారు తెలియకుండా నేను చెప్పడానికి దేవుని కాదు కదా, దేవుడు ఆశతో ఉన్నా మీకు చెప్పడానికి ఉన్నాను. కానీ మీరు చెప్తారని చెప్పేసి చాలా మంది చెప్తుంటే నా దగ్గర డబ్బులు లేకపోయినా బ్యాంక్ లో లోన్ తీసుకొని ఫోన్ బిల్ కట్టానండి. ఓకే, ఆధార్ కార్డు ఉందా బాబు? ఆధార్ కార్డు లేదండి, రేషన్ కార్డు ఉంది. రేషన్ కార్డుతో ఏం చేయాలి? రేషన్కి వెళ్ళి బియ్యం తెచ్చుకో. సరే, నా బాధలు ఏంటంటే నా జీవితంలో శనిగారు సైడ్ అయిపోయి నా దరిద్రాలు అన్ని పోయి నాకు చాలా బాగుండాలి, అందరితో పాటు హ్యాపీగా ఉండాలి. మీరు తీసేయాలి. నీకున్న పేర్లు అలా కాదు కదా, కనకం అంటే బంగారం. నాలో లేదండి. ఓ, అర్థమవుతుంది తల్లి నీ మాటల చెప్పడంలోనే. అయితే ఇప్పుడు వినండి, 365 నిమ్మకాయలని 365 రోజులు పూజ చేసి ఉపవాసం ఉండి మీరు ఒత్తులను వెలిగిస్తే పరిష్కారం తీరుతుంది. 365 రోజులు ఉపవాసం ఉంటే దరిద్రాలు కదండి, నేనే పోతాను కదా. మీకు కావాల్సింది మీ బాధ తీరేయడమే కదా, మీ దరిద్రం పోతుంది. మీకు పరిష్కార మార్గం నేను పోవడం అంటారు. అవును తల్లి. ఈ పడిపోయిన కాలం మీద మేము పడాలంటారు. అవును తల్లి. ఇలా కాదులే కానీ పరిష్కార మార్గం అనేది కరెక్ట్ గా ఇస్తే మేము ఫాలో అవుతాం గురువు గారు. మీరేం కరెక్ట్ గా చెప్పట్లే కదా తల్లి. సో కనకమ్మండి, పేరుని బట్టి కూడా మీరు రాసి చెప్పగలరు కదా. చెప్పగలను, కానీ రాశి వచ్చేసి సింహరాశి అనుకోండి. సింహరాశి, కానీ దాంతో మీ జాతకం మొత్తం నేను చెప్పలేను తల్లి. సింహరాశి అంటే సింహాలు కట్ కట్ట కట్ట అని చెప్పావు, కట్టేనట్ట. ఇంకో కాల్ చూద్దామండి. చూద్దాం తండ్రి. హలో హలో, నమస్తే అండి. సార్ నా పేరు జయరాజ్ గారు అండి. చెప్పండి సార్. సార్ నాది అశ్విని నక్షత్రం 3వ పాదం అండి. చెప్పండి.
నా పేరులో నుంచి శని గారు సైడ్ అవ్వాలండి. ఆ జీవితాన్ని చక్రాన్ని బట్టి నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. వీసా వచ్చిద్దారా అది చెప్పగలరా? ఓకే అండి, మీ బాధను ఒకసారి మా గురూజీ గారితో మాట్లాడుతుంది. గురువు గారితో కాదా? గురూజీ. గురుగారు నమస్తే అండి. చెప్పండి తల్లి, మీ బాధ ఏంటి? గురుగారు నా పేరు జయరాజ్ అండి. నాకు వీసా రావాలండి. ఫస్ట్ పాస్పోర్ట్ అప్లై చేసినా? పాస్పోర్ట్ కావాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలంట. 10th క్లాస్ పాస్ అవ్వండి, నీకు వీసా ఎలా ఇస్తానా? పాస్పోర్ట్ అప్లై ఎలా చేస్తావు? అయినా ఇప్పుడు కొత్త ఒకటి వచ్చింది నాన్న, ఆధార్ కార్డు ఉంటే చాలు పాస్పోర్ట్ వచ్చేస్తుంది వితౌట్ పోలీస్ వెరిఫికేషన్. అవన్నీ నాకు తెలియదండి. మీరు గురూజీ, మీరు చేయాలి, మీరు దైవ సంబూతులు మీరు తలుచుకుంటే అవుద్ది. మీరు చేయాలి, నాకు వీసా రావాలి. ముందు ధర్నా కూర్చుంటాం వచ్చి, మీరు ఎలా అయినా సరే నాకు వీసా వచ్చేలా చేయాలి. అది మీ చేతుల్లో పని. ఆ దైవాన్ని నేను కూడా కోరుకుంటాను, నీకు వీసా రావాలి. లేదంటే ఈ ఓది కాళ్ళతో నేను చచ్చిపోతున్నాను తల్లి పొద్దున్నే. ఎర్రగడ్డ స్టేజ్ నుంచి తప్పిపోయాడండి. అక్కడెక్కడ నుంచి వెతుకుతున్న 3 స్టేజ్ అలాగే 3 చోట్ల వెతికని దొరకలేదు. ఇక్కడ ఉన్నాడు ఈయన గారు. అంటే ఇప్పటిదాకా నేను కూర్చుని మెంటల్ అవుతాను. అవునండి, ఇతను మెంటల్ ఆయన. సూపర్, వండర్ఫుల్. సో బంగారం గ్యాంగ్ చాలా బాగా చేశారు. ఫోన్ లోనే మాట్లాడారు మొత్తం అంతా. గురూజీ గారు మంచి మంచి సొల్యూషన్లు ఇచ్చారు ఆయన. సో మరి సింగారం బ్యాచ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. పప్పున పూలెట్టుకుని బుగ్గన ఏలట్టుకుని ఇదంట నేనెళ్తుంటా మా ఇదంతా మామిడి పెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంతా నేనెళ్తుంటా ఎసురులాగా మరుగుతుంది స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో నా ఈడు కొద్ది మీద నా సొంతోడి కూర కూరాగా రాగా విందు వస్తే కోగలాడు పెట్టేస్తాడు కేకాన సామిగా వెరీ గుడ్. మీ వాళ్ళు నేను ఇలా చూసి ఆనందం తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు అసలు. వెరీ గుడ్ నాన్న. ఇంతకీ ఏం చేయబోతున్నారు? మేము బతుకు ఎడ్ల బండి అనే ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం. బతుకు ఎడ్ల బండి అనే ప్రోగ్రామ్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు సమస్య తీరుస్తారా? అంటే యాక్చువల్లీ అది సిచ్యువేషన్ వచ్చి ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తల మధ్య ఒక యాంకర్ పడే ఇబ్బంది. వెరీ గుడ్ నాన్న. నువ్వెవరు ఇంతకీ? నేను వైఫ్ క్యారెక్టర్ ఆమని, చింతాకుల ఆమని. వెరీ గుడ్. పేరే చాలా వైలెంట్ గా ఉంది. ఆల్ ది బెస్ట్. ఎక్కడైనా ఇంత గొప్ప అందగంటే కొంచెందా నాకు సొట్టు కుట్టినోడు హార్ట్ బీట్ పెరగనోడు ఖచ్చితంగా ఒక్కడైనా ఉంటారా హాయ్ హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో జీవితం ఒక ఎడ్ల బండి. ఈ రోజు మన షోలో స్పెషల్ గెస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నారా? నన్ అదర్ దెన్ పచ్చల పరమానందయ్య గారు. వెల్కమ్ పచ్చల పరమానందయ్య గారు. ఏమైందండి, ఏడుస్తున్నారు? ఏంది మేడం ఏడ్చేది? మేము ఇక్కడికి ఎన్నో బాధలతో వస్తూ ఉంటాం, కానీ మీరు ఆ బాధల్ని కూడా డాన్సులు చేసుకుంటూ మమ్మల్ని ఎగతాళి చేస్తూ మా మనోభావం దెబ్బతీస్తారా? అది టీఆర్పీ రేటింగ్. టీఆర్పీ అంట, టీఆర్పీ. వెల్కమ్ అవసరం, కూర్చోండి. కూర్చుంటాం లేదు. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే అది మరి వైఫ్ వన్ సెకండ్ సార్. బాబు టచ్. ఓకే, ఇప్పుడైనా చెప్పచ్చా? మళ్ళీ టేకు టచ్ చెప్పని మళ్ళీ ఆపుతారా? ఎగతాలుగా ఉన్నారా మేడం? సార్ రిలాక్స్, కెమెరా అది షో కదా సార్. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? వైఫ్ తో పెద్ద టార్చర్ అయిపోయింది నాకు. టార్చరా? ఎస్ మేడం, టార్చర్ అంటే అంతా ఇంత కాదు, చెప్పుకోలేని టార్చర్ మేడం, చెప్పుకోలేని టార్చర్. అది మీరు 3 సార్లు అనక్కర్లేదు సార్, ఎడిటింగ్ లో వాళ్ళు వేసుకుంటారు. అది ఏంటి మేడం ఇది? ఏమైనా కెమెరా అంటున్నారు.
టచ్ అప్ అంటుంది మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎగతాలు చేస్తున్నారు మీరు మమ్మల్ని సార్ రిలాక్స్ రిలాక్స్ షో ఇది ప్రపంచం అంతా చూస్తుంటారు మమ్మల్ని. మీకు ప్రపంచం అంతా చూస్తారేమో మేడం, మా బాధలు మేడం ఇవి బాధలు. మీరు అన్నిసార్లు అనక్కర్లేదు, ఎడిటింగ్ లో వేసుకుంటారు. ఎడిటింగ్ వేసుకుంటారా? సో అది చెప్పండి పచ్చళ్ళు పరమానందయ్య గారు. సో టార్చర్ అంటున్నారు, ఏ విధంగా? టార్చర్ అంటే అంతా ఇంత కాదు మేడం. మార్నింగ్ లెగగానే టీ పెట్టమంటుంది, మళ్ళీ ఆ టీ నచ్చలేదని చెప్పేసి మళ్ళీ నామకానే కొడుతుంది, వెంటనే టిఫిన్ చేయమంటుంది. వన్ సెకండ్ సార్, నేను 1 by 1 అడుగుతాను, మీరు తొందరగా చెప్పాల్సిందే ఉంది. మళ్ళీ చెప్పా ఓకే టేక్ చెప్పండి. పర్లేదు మేడం, ఇంకొక 2 సార్లు టచ్ అప్ పిలవండి, నేను అప్పుడు వచ్చి చెప్తాను. అది కూర్చోండి సార్, మీరు గ్లామర్ కొంచెం మెయింటైన్ చేయాలి కదా. గ్లామర్లు అవసరం వస్తున్నాయి మేడం, ఇక్కడ జీవితాలు పోతుంటే. జీవితాన్ని అందంగా మార్చే ముందు మమ్మల్ని అందంగా చేసుకోవాలి కదయ్యా. మీరు అందంగా ఉన్నారు, మేము అందంగా ఉన్నాం, మా జీవితాలే అందంగా లేవు. ఈ షోకి వచ్చాక అందరి జీవితాలు అందంగా మారిపోతాయి, ఎందుకంటే మేము సాగదీస్తాంగా. తీస్తారు మీరు సాగదీస్తారు, అది సాగదీసి సాగొడుతుంది నన్ను. అది అంటే మీ నా పెళ్ళం అండి, నా పెళ్ళం. ఓకే, మీరు బాగా ఎమోషన్ లో ఉన్నారు. సరే మరి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అంటే చెప్పాను కదా మేడం, పొద్దున్న లెగ్గానే కాఫీ పెట్టమంటుంది, టీ పెట్టమంటుంది, నచ్చలేదు మళ్ళీ నాకే రిటర్న్ ఇచ్చేస్తుంది. కాఫీ కాయడంలో తప్పే ఉందండి. కాఫీ కాయడంలో తప్పేముందా? నువ్వు వచ్చి పెడతావా? పెట్టురా. టీ పెట్టడం వచ్చాడు, కాఫీ పెట్టడం రాదు. టీ పెడతావా? వచ్చాడమ్మా, అందంగా మారండి, అందం చేసుకోండి. సమ్మర్ సమ్మర్ హాట్. చెప్పండి. చెప్పాను కదమ్మా, టీ తీసుకురామంటుంది, తర్వాత ఉప్మా చేయమంటుంది. సరే కదా అని చేసి పెడితే అసలు నా మొఖానే కొట్టి తను మాత్రం బయటికి వెళ్ళి తినొస్తుందమ్మా. ఏం చెప్పమంటారు? ఒక మగాడికి ఇంతకంటే టార్చర్ ఇంకేముంటుంది? టార్చర్ ఇది, టార్చర్. సో బచ్చల పరమానంద గారు, మీకు ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మీ వైఫ్ ఇక్కడే ఉన్నారు. చూసారండి, టచ్ అప్ వేసుకుంటే వచ్చే ఆనందమే వేరు. సో మీరు రిలాక్స్ అవ్వండి, మీ మిసెస్ ఇక్కడే ఉన్నారు. సో మనం ఇప్పుడు పిలిచేద్దాం చింతాకు రామణి గారు, వెల్కమ్. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ, మనం మైసారం పోదమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ, మైసమ్మో మైసమ్మ, కవరబెట్టి మమ్ము కవరబెట్టి గయపుగాకే. ఎవరమ్మా నువ్వు? షో జరుగుతుంటే వచ్చావు, టచ్ అప్ మని తోసేసావు. పిలిచినావుగా వచ్చినా అంటే ఆపిల్ చింతమని వీరేనా? చింతాకులామని. వెల్కమ్ వెల్కమ్. బాబ్రే హాట్గా ఉంది. మీరు పచ్చళ్ళ వ్యాపారం చేస్తారా? పచ్చళ్ళ వ్యాపారం లేదు, ఏమీ లేదు, అది నా ఇంటి పేరమ్మా. చెప్పాను కదమ్మా టార్చర్ అని, ఇప్పటి వరకు దాని ఇంటి పేరునే మార్చుకోలేకపోయాను. మరి టార్చర్ అన్న సైలెంట్ గానే ఉంది కదా. సునామీ వచ్చే ముందర సముద్రం కూడా అంతే సైలెంట్ గా ఉంటుందమ్మా. ఒక్కసారి కెరటం వచ్చి ఎగిరి పడితే తెలుస్తుంది, అందుకని ఇంత దూరంగా వచ్చి కూర్చున్నా. చదివిచ్చాను కదా అని ఏంటి రాసుకుంటున్నావు? అంటే అది కెమెరా ఫేవర్. కెమెరా ఫేవరా ఏంటే? నీ ఇత్తడ బకెట్ లో నా కల్లాపు ఆమనే, చింతాకులామనే. ఓకే రిలాక్స్, కూర్చోండి మేడం. బకెట్ లో నా ముగ్గు. సో చెప్పండి ఆమెని గారు, అసలు సమస్య ఏంటి? నాకు సమస్య ఏంటి? సమస్య ఆడికే. అతను చెప్పారండి, ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా. ఏం చెప్పమంటావు? అసలు ప్రాబ్లం ఏంటండి? పెట్టడం రాదు, టిఫిన్ చేయటం రాదు, కనీసం బట్టలు ఉతుకడం కూడా రాదు. అదేంటండి, సాధారణంగా బతకలి రాత్రి చేసి పెట్టాల్సింది. నీకు టీ పెట్టడం వచ్చా? రాదండి. బట్టలు ఉతకడం రాదండి. నువ్వు చెబుతావేంటే? ఆమని, చింతాకులామని. కూర్చోండి రిలాక్స్. సమస్య ఏంటి? సమస్య అంటావేంటే? సమస్య నీ ఇత్తడ బకెట్ లో నా కల్లాపు అని అడుకో. సమస్య ఏమీ లేదంటున్నారు. చెప్పాను కదమ్మా, సమస్య మొత్తం నా దగ్గర ఉంటే తనేం చెప్తుంది, తనే నాకు పెద్ద సమస్య కింద తయారైంది. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకు పిలిచావు మా మమ్మల్ని? మీరు పిలుస్తానే కదా వచ్చాను.
తెలుసు. పిలిచావు ఏంటి మీరిద్దరు డిస్కషన్? అంటే నాకు విడాకులు ఇచ్చి వాడిని లేపుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఆమని చింతాకులామని కనిపించాను కదా అని చెయ్యేస్తే ఈ వాకిట్లో నా ముగ్గు. అంటే అమ్మాయికుడు చేసి పాపం ఎందుకండి? ఏంటి అమాయకుడు? పెట్టరా నీ బకెట్ లో నా నీళ్లు. బాగుంటే ఎందుకండి ఇతను అమ్మాయికుడు ఇతను అంటాం. ఆడమాయకుడేంటి? ఆడమాయకుడేంటి? ఎందుకే యాంకర్ అలా బెదిరిస్తున్నావు? బెదిరిస్తున్నానా? నేను ఈ గొడవ చేస్తే ఈదులో ఎల్లమ్మని పుల్లమ్మని పిలిచి నువ్వు భయపెట్టలే. ఈ షోకి తీసుకొచ్చి ప్రపంచం అంతా చూసేటట్టు నన్ను బయటికి లాగలే. మన కోసం వచ్చారే. అంటే నేను చేస్తే గొడవ పరువు కాదు, నువ్వు ఇలా తీసుకొచ్చి అందరి ముందు పబ్లిక్ ముందు చేస్తే పరువా? ఏంట్రా వాగుతున్నావు? అసలు ఈయన్ని కాదే కొట్టాల్సింది. మీరు ఇలా గొడవ పట్టకూడదండి. ఆకులా ఎంత ఆకులామనే ఆండి కొట్టకూడదే, నిన్ను కొట్టాలి. ఈ వాకిట్లో నా ముగ్గు ఎవరికైనా సరే ఈ చింతాకులామనితో పెట్టుకుంటే టచ్అప్ అంటే టచ్అప్ వెళ్ళు. ఈ మేకప్ లో సూపర్. ఓకే, వెరీ గుడ్, వెల్ డన్, సూపర్, థ్యాంక్ యూ, చాలా బాగా చేశారు. సో చాలా అద్భుతమైన స్కిట్ చేశారు మీరు. అండ్ ఫోన్ కాల్ స్వామీజీలు 200 పాయింట్స్. అండ్ ఎస్ ఇటు సైడు బతుకు ఎడ్ల బండి. బతుకు ఎడ్ల బండి పిచ్చా కొట్టుడు కొట్టారు. వెరీ గుడ్, 300 పాయింట్స్. 3 రౌండ్స్ అయిపోయాక బంగారం విత్ 600, సింగారం విత్ 600.